అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సార్ ఆమెను దూరు మండలము గుడిపాటికి ఇచ్చినాం. వాళ్ళు ఒక్క కూతురని మేము ప్రేమగా అంతా ఇచ్చినాం. మళ్ళీ 2 ఎకరాల పొలం ఉంటే నాకు రాపియది, మేము బాగా సాకుతా, మీ దాయాదు చెందుతుందేమోనని ఆయన మోసం ఇచ్చి రాయించుకున్నాం. మేము మా తనంతరం పోయినాక మీకని రాయించినాం. మాకు ఇప్పుడు జబ్బులు వచ్చినా చూడలే, ఎట్లా చేయాలని పోతే ప్రాధాయపడితే ఒక ఆయన చెప్పిన కడుపు దమ్మ కడుపు ఆర్డీ ఆఫీసులో చెబుతుందంటే సంవత్సరమైన తిరగబట్టినాం. బాగా చేసింది సార్. ఆమెకు ధన్యవాదాలు. మరువంగా చచ్చిపోయినాక మరువు ఆయన చదువు రాదు, పెద్ద మోసం చేసింది సార్. చాలా అబ్బా, నాకు కడుపులో వస్తాను సార్, కడుపు కొట్టుకున్నాం అనిపిస్తుంది. బాగా చేసి అయితే లేవు అనేది 3 నోటీసులు ఇచ్చినారు. ఒక నోటీస్కి వచ్చినారు, ఆయన అన్ని అబద్ధాలు ఆడినాడు, అది చేసుకున్నారు. 2 నోటీసులు రాలే మాకెళ్ళి. మామూలుగా నోటీసుకి వచ్చి లెక్కసంగా మాట్లాడేది ఆయన అన్ని అబద్ధాలు ఆడినంటే నాకు అక్క సంబంధం ఉందని అన్ని అబద్ధాలు చెప్పినారు. ఈ మేడం మాకు చేసిన సార్ ధన్యవాదాలు. ఆ మరువంగా ఇప్పటికి మరువు చాలా సంతోషం అయింది సార్. నా కడుపు నిండి సంతోషం. రజియా మేడం కూడా బాగా తీసుకునేది కేసు. 2004లో రాయిసాము, ఇది అవుతుందని తీసుకుంది. ఇప్పుడు అదేనా మేలు కదా సార్. చాలా సార్. సో ఈరోజు మన ఆడియో ఆఫీసర్ జమ్మన్మడుగులో సీనియర్ సిటిజన్ కేసెస్కి సంబంధించి మనకు లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఒక 3 అప్లికేషన్స్ అన్నవి రిసీవ్ అయ్యాయండి. ఒకటి చాపాడు మండలము, ఒకటి దువ్వూరు మండలము, అలాగే ఒకటి రాజుపాలెం మండలం నుంచి. సో ఇక్కడికి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా లాస్ట్ 3 మంత్స్ నుంచి మనం ఎంక్వైరీ చేసి అక్కడ నిజాలు ఏమేమి ఉన్నాయో వాళ్ళ తరఫున పిల్లలకి కూడా నోటీస్ ఇచ్చి మనము వాళ్ళకి ఆర్డర్స్ అనేవి ఈరోజు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఫేవరబుల్గా. సో మెనీ కేసెస్ కూడా మనకు జమ్మలమడుగు డివిజన్కి సంబంధించి ఇప్పటిదాకా మాకు 20 కేసుల వరకు సీనియర్ సిటిజన్ కేసెస్ వస్తున్నాయి. సో ఈ యాక్ట్ గురించి చాలా మందికి అవగాహన అన్నది చాలా తక్కువగా ఉంది. సో ఇప్పటికిప్పుడు ఈ ఆర్డర్స్ ఇవ్వడం వల్ల కొంతమంది ఎక్కువ సీనియర్ సిటిజన్స్ కూడా ఈ కేసెస్ విషయంలో కొంచెం ముందుకు వచ్చి వాళ్ళ హక్కుల్ని యూజ్ చేసుకునే విధంగా ఈ యాక్ట్ని యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇట్లాంటి పరిస్థితిలో ఏంటంటే ఒక్కటి నేను చెప్పదలుచుకుంది, మేము మేజర్గా కేసెస్ విన్నప్పుడు మనకి సెక్షన్ 23 కింద వాళ్ళు ఏదైనా గిఫ్ట్ డీడ్ కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ చేసి ఉన్నట్లయితే దాంట్లో చాలా మంది తెలియక ఆ డాక్యుమెంట్ రైటర్స్ రాస్తున్నప్పుడు వాళ్ళు మాకు ప్రేమ అభిమానాలతో ఇచ్చేస్తున్నాము అని చెప్పి వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ రైట్స్ అనేవి ఆ డీడ్లో రాసి ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా నెక్స్ట్ టైం ఎవరన్నా సీనియర్ సిటిజన్స్ వాళ్ళ పిల్లలకి ఏమన్నా ఆస్తి హక్కులు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి రిజిస్టర్ చేసే గిఫ్ట్ డీడ్లో కంపల్సరీగా ఒక క్లాజ్, అంటే మా తదినంతరం ఇస్తామని కానీ లేకపోతే వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటారు అన్న నమ్మకంతో మేము వాళ్ళకి ఇస్తున్నామని కానీ అలాంటి ఒక కండిషన్ అనేది పెట్టినట్లయితే వాళ్ళ రైట్స్ కూడా సేఫ్ గార్డ్ అవుతాయి. అండ్ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం వాళ్ళకి ఏదైనా ఈ కండిషన్ ఉండడం వల్ల మీరు వాళ్ళని చూసుకోలేదు అని చెప్పి మనం ఆర్డర్ ఇంకా స్ట్రాంగ్గా ఇవ్వడానికి ఉంటుంది. సో ఇది చాలా మందికి అవగాహన లేక వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియక సో వాళ్ళ పిల్లలు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు వాటన్నిటిని కూడా వాళ్ళు ఈ కండిషన్స్ ఏవి లేకుండా మేము సంపూర్ణ హక్కులు వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి రాయడం జరుగుతుంది. సో దానివల్ల మనకు కూడా యాక్ట్ ప్రకారం కొంత లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని కొంచెం పబ్లిక్లో అవేర్నెస్ అనేది తీసుకెళ్లాల్సిన నెసెసిటీ చాలా ఉంది. సో మేము మీడియా మిత్రుల ద్వారా ఇదే వీఆర్ రిక్వెస్టింగ్ దట్ దిస్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ పబ్లిక్. అండ్ కేసెస్ ఏవైతే మనకు జెన్యూన్ సఫరింగ్ కేసెస్ వస్తాయో అలాగే నాట్ జెన్యూన్ కేసెస్ కూడా చాలా వరకు వస్తాయి. ఏవైతే ఆస్తి తగాదాల విషయంలో పిల్లల మధ్య ఉన్న గొడవల వల్ల వాళ్ళ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.